హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మీకు ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఒక సింహం మరియు పులి కథ. ఒక అడవిలో చాలా రకాల జంతువులు ఉండేవంట. అందులో ఒక సింహం మరియు పులి కూడా ఉన్నాయంట. అయితే ఒకరోజు బాగా ఎండగా ఉందంట. అప్పుడు ఆ అడవిలో ఉన్న పులికి సింహానికి బాగా దాహం వేసిందంట. దాహం వేస్తే అవి నీళ్లు తాగడానికి ఆ అడవిలో ఉన్న కొలను దగ్గరికి వెళ్ళాయంట. కానీ అక్కడికి వెళ్ళగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నీళ్లు తాగకుండా ముందు నేను నీరు తాగుతానంటూ ఇద్దరు గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ గొడవ కొన్ని గంటల సేపు అలాగే జరిగింది. కానీ ఎవ్వరూ తగ్గలేదు. ఇద్దరూ తిట్టుకుంటూనే ఉన్నారు, గొడవ పడుతూనే ఉన్నారు. ఆ గొడవ పడడంతో వాళ్ళ గొంతు ఇంకా నొప్పి వస్తుంది, ఇంకా దాహం వేస్తుంది. అప్పుడు కాసేపటికి ఇంకా మాట్లాడలేక ఒక నిమిషం ఊపిరి పీల్చుకుందామని ఆగారు. ఆగి పైకి చూశారు ఆకాశం వైపు. చాలా ఎండగా ఉంది. పైన రాబందులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి. అయితే వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. ఆ రాబందులు వీరి కోసమే ఎగురుతున్నాయి అని అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు అంత గట్టిగా గొడవ పెట్టుకుంటున్నారు. ఆ గొడవ విని ఆ రాబందులు ఏమనుకున్నాయంటే, ఈ గొడవ చాలా పెద్దగా ఉంది, ఇప్పుడు సింహమైనా పులైనా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మరణిస్తారు. ఇద్దరు బాగా గొడవ పెట్టుకుని కొట్టుకుని ఒకరు ఖచ్చితంగా మరణిస్తారు. ఆ మరణించిన వారిని తిని వాళ్ళ కడుపు నింపుకుందామని ఆ రాబందులు తిరుగుతున్నాయి. ఈ మాట అర్థం చేసుకున్న సింహం మరియు పులి, ఇంకా గొడవ పడితే లాభం లేదు, ఈ గొడవ పెద్దదైతే ఇలాగే కొట్టుకుని నిజంగానే ఆ రాబందులు అనుకున్నట్టు ఎవరో ఒకరు చనిపోతారు అని అర్థం చేసుకుని నీళ్లు తాగి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ కథలో మనకు అర్థమైంది ఏంటంటే, మనకి హాని చేయాలి అనుకునే వాళ్ళు నిరంతరం మన ఓటమి కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ కథలో రాబందుల్లాగా సింహం మరియు పులి తెలివిగా గొడవ పడకుండా నీరు తాగి వెళ్ళిపోవడంతో వాళ్ళు ఎవరు చావలేదు. అలా కాకుండా వాళ్ళు గొడవ పడి కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయి ఉంటే ఆ రాబందులకి బలి అయ్యేవారు. కాబట్టి మనకు తెలిసింది ఏమిటంటే, మనం కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి ఎప్పటికీ ఓటమి ఉండదు, మనం అన్నిట్లో జయిస్తాం. ప్రతి చిన్నదానికి అందరితో గొడవ పడి మనం ఓడిపోయినట్లయితే మన కోసం, మన ఓటమి కోసం ఎదురు చూసే రాబందుల్లాంటి వారికి మనం బలి అవుతాం. ఇది ఈరోజు కథ. బాగుందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రోజు ఇంకో మంచి కథతో మీకు నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తా. అప్పటి వరకు అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టకుండా మంచి మంచి ఆటలు ఆడుకోండి. ఇంకా మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.